సాంగత్యం జ్ఞాన మార్గంలోనే ఉంటుంది. సత్యముతో సాంగత్యం జ్ఞాన మార్గంలోనే ఉంటుంది. ఇప్పుడు మీరు సత్యమైన తండ్రి సాంగత్యంలో కూర్చున్నారు. ఆ తండ్రి పేరే సత్యం శివం సుందరుడు కదా. తండ్రి సాంగత్యంలో కూర్చున్నారు. తండ్రి స్మృతిలో ఉండడమే సత్సంగం చేయడం. తండ్రి జ్ఞానాన్ని వినడం కాదు, తండ్రి స్మృతిలో ఉండడమే సత్సంగం చేయడం. మధురమైన పిల్లలారా, సత్యముతో సాంగత్యం జ్ఞాన మార్గంలోనే ఉంటుంది. భక్తి మార్గంలో కానీ లౌకికంలో కానీ గాడ్ ఈజ్ ట్రూత్ అంటారు, కానీ ట్రూత్ ఈజ్ గాడ్ అనరు. భగవంతుడు సత్యము అంటారు. సత్యమైన తండ్రి ఎవరు అనే విషయం తెలీదు. మీరిప్పుడు సత్యమైన తండ్రి సాంగత్యంలో ఉన్నారు. తండ్రి స్మృతిలో ఉండడమే సత్సంగం చేయడం. ప్రశ్న: పిల్లలైన మీకు సత్సంగం అవసరం. ఈ సమయంలోనే ఉంటుంది. ఎందుకు? జవాబు: ఎందుకంటే తమోప్రధానమైన ఆత్మ సత్యమైన తండ్రి, సత్యమైన టీచర్, సత్యమైన గురువు సాంగత్యంలోనే సతోప్రధానంగా అనగా నలుపు నుండి తెలుపుగా అవుతుంది. సత్సంగం లేకుండా నిర్బలాత్మ శక్తివంతంగా అవ్వదు. బాబా సాంగత్యం ద్వారా ఆత్మలో పవిత్రత, శక్తి వచ్చేస్తుంది. 21 జన్మల కోసం ఆత్మ నావ తీరాన్ని చేరుకుంటుంది. ఆత్మ అనే నావ తీరాన్ని చేరుకుంటుంది. ఓం శాంతి. పిల్లలైన మీరు సత్సంగంలో కూర్చున్నారు. ఈ సత్యము సాంగత్యంలో కల్పకల్పము సంగమయుగంలోనే కూర్చుంటారు. సత్య సాంగత్యం అని దేన్నంటారో ప్రపంచంలోని వారెవ్వరికీ తెలియదు. సత్సంగం అనే పేరు అవినాశిగా వస్తూ ఉంటుంది. భక్తి మార్గంలో కూడా మేము పలానా సత్సంగానికి వెళ్తున్నాము అంటారు. ఇప్పుడు వాస్తవానికి భక్తి మార్గంలో ఎప్పుడూ సత్సంగానికి వెళ్ళరు. సత్సంగం ఉండేదే జ్ఞాన మార్గంలో. ఇప్పుడు మీరు సత్యమైన సాంగత్యంలో కూర్చున్నారు. సత్సంగం జ్ఞాన మార్గంలోనే ఉంటుంది. ఇప్పుడు మీరు సత్యమైన సాంగత్యంలో కూర్చొని ఉన్నారు. సత్యమైన తండ్రి సాంగత్యంలో కూర్చొని ఉన్నారు. ఆత్మలు సత్యమైన తండ్రి సాంగత్యంలో ఉన్నాయి. పరంధామంలో, సంగమయుగంలో. ఇంకెక్కడా పరంపిత పరమాత్మ సాంగత్యంలో కూర్చోరు. తండ్రి ఎవరో తెలియదు. సత్సంగానికి వెళ్తున్నామంటారు, కానీ వారు దేహాభిమానం లేకి వస్తారు. మీరు దేహాభిమానం లేకి రారు. బాబా ఏమంటున్నారు? రారు అంటున్నారు. రామా అనేది చూడాలి. వస్తూ ఉంటాం కదా. మేము ఆత్మలమని సత్యమైన బాబా సాంగత్యంలో కూర్చున్నామని మీరు భావిస్తారు. ఇతర మానవులు ఎవ్వరూ సత్యమైన సాంగత్యంలో కూర్చోలేరు. సత్యముతో సాంగత్యం అన్న పేరు కూడా ఈ సమయానికి సంబంధించింది. సత్సంగం